హాయ్. ఈరోజు రైతన్నల గురించి కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను. రైతు దుక్కు దున్నిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ రైతు మీదనే ఆధారపడి ఉంటారు. రైతు దుక్కి దున్ని ఇత్తనాలు తెస్తే ఇత్తనాల కంపిన వాళ్ళు, పంట ఇత్తనాలు నాటడానికి కూలి వాళ్ళు, పండిన పంటను కోయడానికి మళ్ళీ మిషన్స్ కానీ మనుషులు కానీ, ఆ తర్వాత కోసిన పంటను తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉన్న ట్రాన్స్పోర్టర్ కానీ, తర్వాత హమాలీస్ కానీ, మిల్లర్స్ కానీ, రైతు పండించిన ఒక లారీ ధాన్యం పైన ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, ఎంతమంది బతుకుతున్నారో మీకు తెలిసిన విషయాలే. కానీ అవన్నీ పట్టించుకోము మనం. అతడు పడే కష్టం, అతడు వర్షం వచ్చిందంటే ఆ పంట నష్టమే. కానీ నష్టం జరిగినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు రైతుని. పట్టించుకోకున్నా పర్వాలేదు కానీ రైతుని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే రైతు అనేవాడు లేకపోతే దేశమే లేదు. నేను ఉదాహరణకు మీకు ఒక లారీ వడ్ల గురించే కథ చెప్తున్నాను. లారీ వడ్ల ధాన్యం గురించి. పండించిన పంట అంటే కోత మిషన్ల నాటినప్పటి నుంచి కోసినంత వరకు మిషన్స్ కానీ మన కూలి వాళ్ళు కానీ అందరూ బతుకుతున్నారు. ఆ తర్వాత ఎగుమతి దిగుమతుల ట్రాన్స్పోర్టర్స్తో సహా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్తో సహా ఎన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి చూడండి. చిన్న విషయం, రైతు పండించిన ఒక లారీ ధాన్యం గురించి మాట్లాడితేనే ఎంతమంది ఇందులో రైతు తరపుకెళ్ళి బతుకుతున్నారో, ఎంతమందికి కూలీ దొరుకుతుంది, ఎంతమందికి కుటుంబాలు నడుస్తున్నాయి, ఎన్ని కుటుంబాలు నడుస్తున్నాయో ఒకసారి ఆలోచించండి మీరే. సపోజ్ నేను ఒక్క రైతు గురించే మాట్లాడుతున్నాను. దేశంలో ఉన్న రైతులంతా లేకపోతే దేశమే లేదు. అందుకని చెప్పేసి రైతుని మాత్రం ఎప్పుడు చిన్న చూపు చూడొద్దండి. దయచేసి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి, మన పిల్లలకు కూడా చెప్పండి. రైతుని గౌరవించాలి. రైతుల్లా ఉండొచ్చు, ఒక 100 మందిలో ఒక ఇద్దరు ఏదో వేరే రకంగా ఉండొచ్చు, కానీ ఆ ఇద్దరు కలిసి 100 మందిని మాత్రం ఆగం చేయకండి. రైతన్నలారా, అందరు కలిసికట్టుగా ఉండండి. 100 మందికి 98 మంది రైతులు చాలా మంచోళ్ళు. ఒక సేటు దగ్గర ఊర్లో 100 రూపాయలు అప్పు చేస్తే దానికి అతను వడ్డీతో సహా వేసినా కానీ, అయ్యా సేటు గారు ఈ సంవత్సరం పంట మండలే, వచ్చే సంవత్సరం ఇస్తా అంటే వడ్డీకి బారు వడ్డీ కట్టి మరీ పరువు కొరకు అతని వడ్డీ కడతాడు. ఉపాసం ఉంటాడు, అతను తినడా అవన్నీ ఆలోచన చేసుకోడు. కానీ అవతల పరువు పోవద్దని పండినా పండకుండా కానీ అతనికి ఇచ్చే రూపాయి మాత్రం 100% తిరిగిస్తాడు రైతు. ఇది వాస్తవము. మీరు తిరిగి సర్వే చేయండి. ఒక విలేజ్కి వెళ్ళి సర్వే చేయండి, అప్పుడే బయటపడుతుంది మీకు. సరేనా? మనం అందుకని దయచేసి రైతులని గౌరవించండి, చిన్న చూపు చూడకండి, అతనికి గౌరవించండి. ప్లీజ్, మై రిక్వెస్ట్.